కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. నిత్యం లక్షల మంది భక్తులు గోవింద నామస్మరణతో తరించే ఈ క్షేత్రం గత కొంతకాలంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రధానంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి వ్యవహారం, ఆ వెంటనే వెలుగు చూసిన పరకామణిలో కాసుల అపహరణ ఉదంతాలు తిరుమల పవిత్రతపై మచ్చ తెచ్చాయి. ఈ రెండు అంశాల చుట్టూనే ఇప్పుడు పాలక మండలి అధికారుల దృష్టి కేంద్రీకృతమై ఉందా? రాజకీయ ఊబిలో టీటీడీ కూరుకుపోయిందా అనే అనుమానాలు భక్తుల్లో కనిపిస్తుంది. అసలు టీటీడీలో ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్. కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం భక్తిభావానికి పవిత్రతకు నిలువుటద్దం. కానీ ఇటీవల వరుసగా వెలుగు చూస్తున్న కుంభకోణాలు శ్రీవారి సన్నిధిలో అపవిత్రతను, అక్రమాలను కళ్లకు కడుతున్నాయి. తిరుమలలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు సాధారణ భక్తుల్లో అభద్రతా భావాన్ని కలిగిస్తున్నాయి. పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యిని వాడారన్న ఆరోపణలు హిందూ సమాజాన్ని కుదిపేశాయి. శ్రీవారి హుండీని లెక్కించే పరకామణిలో సిబ్బంది డబ్బులు చోరీ చేస్తూ పట్టుబడటం భద్రతా వైఫల్యాన్ని ఎత్తి చూపింది. తర్వాత దాతలను గౌరవించే శాలువాల విషయంలోనూ మోసం జరగడం వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన అవినీతిని సూచిస్తోంది. ఈ వరుస ఘటనలు చూస్తుంటే తిరుమల పాలనా యంత్రాంగం పవిత్రత కంటే వ్యాపారానికి, అవినీతికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రస్తుత టీటీడీ పాలక మండలి విచారణకు ఆదేశించడం ఆహ్వానించదగ్గ పరిణామం. తిరుమల కేంద్రంగా కల్తీ నెయ్యి వివాదాలు చుట్టుముట్టాయి. వరుస ఘటనలు రాజకీయ చర్చకు, వాదోపవాదాలకు దారితీస్తున్నాయి. కల్తీ నెయ్యి అంశం ఇటు రాష్ట్రంలోనే కాదు, అటు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై ఏర్పాటైన సిట్టు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. కల్తీ వ్యవహారంలో అనేక మంది టీటీడీ అధికారులతో పాటుగా ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ బాలాజీ ప్రమేయం ఉన్నట్లు సిట్ ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. ఏళ్ల తరబడి టీటీడీలో పాతుకుపోయిన ఆయన హయాంలోనే టెండర్ల ప్రక్రియలో నిబంధనలు తొంగలు తొక్కారని, నాణ్యత కంటే తక్కువ ధరకే పెద్దపీట వేయడం వల్లే కల్తీ నెయ్యి వాడారనేది ప్రధాన ఆరోపణ. సిట్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం లేదా టీటీడీ ఉన్నతాధికారులు ఆయనపై చర్యలకు ఉపక్రమించినట్టు తెలుస్తోంది. అయితే ఈలోపే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. బాలాజీ హఠాత్తుగా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనిపై రెండు రకాల ప్రచారాలు తిరుమల కొండపై జోరుగా సాగుతున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలాజీ కొన్నాళ్ల పాటు సెలవు పెట్టినట్లు సమాచారం. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందుకే ఆయన స్వచ్ఛందంగా సెలవు పెట్టారని తెలుస్తోంది. సిట్ నివేదిక పక్కగా ఉండడంతో సస్పెన్షన్, అలా కాకుంటే అరెస్టు వంటి కఠిన చర్యలు తప్పవని గ్రహించిన ఆయనను ఆలోపే సెలవు పెట్టించి పక్కన పెట్టేశారని ఓ వర్గం వాదిస్తోంది. చర్యలు తీసుకునేలోపు ఆయనను వ్యూహాత్మకంగా తప్పించారా లేదా నిజంగానే అనారోగ్యమా అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా ఆయన సెలవు వ్యవహారం మాత్రం నిప్పులేనిదే పొగరాదు అన్న చందంగా మారింది. ప్రస్తుతం యంత్రాంగం మొత్తం కల్తీ నెయ్యి, పరకామణి దొంగతనం కేసుల చుట్టూనే తిరుగుతోంది. నిజమే, ఇవి అత్యంత తీవ్రమైన విషయాలు. దేవుడి ప్రసాదంలో కల్తీ జరగడం, హుండీ ఆదాయానికి గండి కొట్టడం క్షమించరాని నేరాలు. కానీ తిరుమలలో సమస్యలు కేవలం ఇవి మాత్రమేనా అనే ప్రశ్నలు భక్తులు లేవనెత్తుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన అనంతరం కొత్త పాలక మండలి కొలువు తీరిన తర్వాత ప్రక్షాళన అనే పదం పదే పదే వినిపిస్తోంది. ఆచరణలో అది కేవలం అధికారుల బదిలీలకే పరిమితమవుతుందా అనే అనుమానం కలుగుతోంది. ఒక అధికారిని మార్చి మరో అధికారిని తీసుకురావడం వల్ల వ్యవస్థలో మార్పు రాదు. వ్యవస్థలో పెనవేసుకుపోయిన అవినీతిని, నిర్లక్ష్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలి. కేవలం సంచలనం సృష్టించిన కేసులపైనే కాకుండా భక్తుడు నేరుగా ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించినప్పుడే నిజమైన ప్రక్షాళన జరిగినట్లు. బాలాజీ వంటి వారిపై చర్యలు తీసుకుంటే సరిపోదు. ఆ స్థానంలో వచ్చేవారు మళ్లీ పాత పద్ధతిని అనుసరించకుండా పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. సిట్టు విచారణలు, అధికారుల సెలవులు, విజిలెన్స్ దాడులు ఇవన్నీ పైకి కనిపిస్తున్న హడావిడి మాత్రమేనా, లేక నిజంగానే తిరుమల పవిత్రతను కాపాడే దిశగా చిత్తశుద్ధితో అడుగులు పడుతున్నాయా అనేది రాబోయే రోజుల్లో తేలాలి. భక్తులు మాత్రం తమ గోవిందుడి సన్నిధిలో ప్రశాంతతను, పవిత్రతను కోరుకుంటున్నారు. అది అందించాల్సిన బాధ్యత టీటీడీపై ఉంది. శ్రీవారి ఆలయం కేవలం ఒక ఆదాయ వనరు కాదు. కోట్లాది మంది భావోద్వేగాలకు, విశ్వాసానికి సంబంధించిన కేంద్రం. పరిపాలనలో పారదర్శకత, కొనుగోళ్లలో జవాబుదారీతనం ఉంటేనే తిరుమల పవిత్రత పరిరక్షించబడుతుంది. లేదంటే ఇలాంటి కుంభకోణాలు పునరావృతమై కలియుగ దైవం సన్నిధిపై భక్తులకు ఉన్న అచంచల విశ్వాసం సడలే ప్రమాదం ఉంది. తక్షణమే టీటీడీలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.